పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా చాలా మందికి ఏదో చేయాలని కోరిక, లేదంటే ఒకటి సాధించాలనే తపన, ఇవన్నీ అందరిలో సాధారణంగా ఉండేవి. అంటే కోరికలు, వాంఛలు అనేవి ఈ లోకాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. మన పొజిషన్ని బట్టి కొన్ని తీర్చుకోగలుగుతాము, కొన్ని మన నిర్లక్ష్యాన్ని బట్టి పోగొట్టుకోగలుగుతాము. అన్ని కోరికలు అందరికీ తీరవు, అన్ని వాంఛలు అందరికీ తీరవు. కానీ బైబిల్లో స్టార్టింగ్లోనే ఆదికాండంలో విచిత్రమైన 2 విషయాలు ఉంటాయి. అదేంటంటే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో కయ్యీనుతో మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, కయ్యీనుని అతని అర్పణని రెండింటిని దేవుడు ఆయన తృణీకరిస్తారు, ఆయన యాక్సెప్ట్ చేయరు. హేబేల్ని అతని అర్పణని రెండింటిని కూడా ఆయన లక్ష్యం ఉంచుతారు. అయితే అప్పుడు కయ్యీనికి కోపం వచ్చినప్పుడు దేవుడు చాలా చక్కగా అంటే కయ్యీని అక్కడ అలుగుతాడనమాట. అలిగినప్పుడు దేవుడు ఆ కయ్యీనితో ఏమంటాడంటే, నీవు నీ ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడుగుతారు. ఎందుకు చిన్నబుచ్చుకున్నావు తర్వాత నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకుని తిరగవా అని అంటారు. అంటే నువ్వు చేసింది మంచి క్రియ కాదు. అక్కడ అతను ఏం చేశాడో మనకు తెలియదు. బహుశా అర్పణ సరిగ్గా సరి అయిన విధంలో తేలేదా, లేదంటే అతని ప్రవర్తన దేవునికి నచ్చలేదా మనకు తెలియదు. కానీ దేవుడు అంటారు, నీ సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుని తిరగవా అని అంటారు. అంతేకాకుండా ఆ సత్క్రియ గురించి చెప్తూ, నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉంటుందని చెప్తారు. అంటే నువ్వు చేసే క్రియ మంచిది కాకపోతే, నువ్వు చేసే పని మంచిది కాకపోతే పాపం అనేది నీ ఇంట్లోకి ఎంటర్ అవడానికి నీ వాకిట్లోనే రెడీగా ఉంటుంది. అది నిన్ను ఏళ్తుంది, నువ్వు ఆ పాపాన్ని ఏళ్తావని చెప్తారు. అంటే ఆ పాపము ఇతన్ని ఇష్టపడి ఇతనిలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఇతను ఆ పాపాన్ని ఏళ్తాడంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక మంచి పని చేయకపోతే పాపం అనేది మనలో ప్రవేశించినప్పుడు మనం ఆ పాపాన్ని ఏళ్తాం. ఆ పాపం మనల్ని ఏళ్తాం కాదు, మనమే దాన్ని ఏళ్తాం. అంటే దానిని మనం మెయిన్ కారణంగా ఉంచుకుని పాపం చేయడం మొదలు పెడతామని. అదేవిధంగా మనకి ఇంకోటి కూడా ఉంటుంది. అవ్వమ్మతో మాట్లాడుతూ దేవుడు ఏమంటారు, నీ భర్త పట్ల నీకు ఇష్టం కలుగుతుంది, అప్పుడు అతను నిన్ను ఏళ్తాడని ఉంటుంది. అంటే ఇక్కడ పురుషుడు రెండింటిని ఏళ్తాడు. అదేంటంటే పురుషుడు తన భార్యని ఏళ్తాడు, అదేవిధంగా ఆయన సత్క్రియ చేయకపోతే పాపాన్ని కూడా ఏళ్తాడు. అంటే ఆ పాపానికి ఇతని యందు వాంఛ పుడుతుంది, కోరిక పుడుతుంది. పాపము పట్ల మనకి కోరిక పుట్టకుండా ఉండాలి అంటే మనము ఒకటి చెయ్యాలి. అదేంటంటే కీర్తనలు 37:4 చాలా స్పష్టంగా చెప్తారు, యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛల్ని తీరుస్తాడు అని. అంటే మన మీద పాపము రాజ్యం చేయకుండా ఉండటానికి దేవుని యందు మనం సంతోషించాలి. దేవుని యందు సంతోషించడం అంటే సత్క్రియ చేయటమే. సత్క్రియ చేస్తేనే దేవునికి ఆనందం కలుగుతుంది, మనకు కూడా దేవుళ్ళ ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ సత్క్రియ చేస్తే యెహోవా యందు మనం సంతోషించినప్పుడు ఖచ్చితంగా మన హృదయ వాంఛల్ని ఆయన తీరుస్తాడు. అంటే దేవుని యందు ఎవరైతే సంతోషిస్తారో, ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారి యొక్క హృదయ వాంఛలన్నీ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అంతేకాకుండా తన పట్ల భయభక్తులు గల వారి కోరికను కూడా ఆయన తీరుస్తాడు అని ఉంటుంది. అంటే తన యందు ఆనందించే వారి వాంఛల్ని తీరుస్తాడు, తన పట్ల భయభక్తులు కలిగిన వారి కోరికను కూడా ఆయన తప్పకుండా తీరుస్తాడు. అంటే మనము పాపాన్ని ఆహ్వానించకుండా ఉన్నట్లయితే, పవిత్రుడైన దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నట్లయితే, మనం ఏ కోరిక కోరతామో దానిని ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. అంతేకాకుండా పౌలు గారు కూడా ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను ఏమని రాస్తా ఉంటారంటే 11వ అధ్యాయము 9వ వచనంలో ఆయన యవ్వనస్తులను ఉద్దేశించి ఒక మంచి మాట పలుకుతారు. యవ్వనుడా, నీ యవ్వన కాలం మందు నువ్వు సంతోషించు అంటారు. సంతోషించు, కానీ నీ దృష్టి చొప్పున నీ యొక్క ప్రవర్తనను బట్టి నీకు ఏది మంచిదనిపిస్తే దాని పట్ల నువ్వు సంతోషించి తృప్తి పడు అంటారు. నీ హృదయము సంతృష్టి పడనివ్వు అని ఉంటుంది అక్కడ. నీ హృదయం సంతృప్తి పడనివ్వు, నీ దృష్టికి నీ ప్రవర్తనకి ఏది మంచిదో అది చెయ్యి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తప్పకుండా తీర్పులోకి తీసుకొస్తాడని గ్రహించు అంటారు. అంటే నీకు ఎన్నో కోరికలు ఉంటాయి, యవ్వన కాలమందు నీ కోరికలన్నింటినీ నువ్వు తీర్చుకో, పర్వాలేదు. కానీ ఒకానొక రోజున దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ యవ్వన కాలంలో నువ్వు చేసిన ప్రతి పనిని ఆయన పాయింట్అవుట్ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు తీర్పులోకి తేబడతావు. అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని అక్కడ ఎంతో స్పష్టంగా ఆయన చెప్తా ఉంటారు. రోమీలకు రాస్తూ పౌలు గారు కూడా 7వ అధ్యాయం 18వ వచనం ఆయన ఏమంటారంటే,
అంటే మంచిది చెయ్యాలని నాకు ఎంతో అనిపిస్తుంది, నా శరీరంలో మంచి చేయాలనిపిస్తుంది, కానీ మేలు చేయాలనిపించిన ఆ కోరిక నాకు ఉన్నా సరే నేను మేలు చేయలేకపోతున్నాను, నేను కీడునే చేయగలుగుతున్నాను. అంటే ఎంతో నియమ నిబద్ధనలతో ఉన్నటువంటి పౌలు గారు కూడా మంచి చేయాలన్న ఆశ, ఆ కోరిక తనకు ఉన్నా సరే అది చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా శరీరంలో వేరొక నియమం ఉంది అని ఆయన చెప్తా ఉంటారు. కాబట్టి మన శరీరంలో ఉన్న దానిని మనము చంపి జీవక్రియలు చేయాలంటే ఆత్మానుసారమైన దానిని బట్టి మనము నడుచుకోవాలి. ఆత్మానుసారమైన దాన్ని బట్టి శరీరాన్ని చంపితే గనక మనలో ఉన్నటువంటి కోరిక, దేవునికి మన పట్ల ఉన్న వాంఛ రెండు కూడా అప్పుడు అప్రైట్ అవుతాయి. అంటే దేవుని దృష్టిలో మన యొక్క కోరిక, ఆయన యొక్క వాంఛ ఒక్కటే అవుతుంది. అప్పుడు మేలైనది ఏదో దేవుడే మనకి తెలియజేసి ఆయన మనల్ని బట్టి సంతోషించి మన హృదయ వాంఛల్ని తప్పకుండా తీరుస్తారు. మనం కూడా మేలైనది చేయగలగాలి అంటే దేవుళ్ళు ఆనందిస్తూ సత్క్రియ చేస్తూ ఉంటే పాపము మనలో ప్రవేశించదు, మనము దానిని ఏలము. అటువంటి గొప్ప స్థితికి మనం చేరుకోవాలని, హృదయ కోరికలు వాంఛలు దేవుని యందు భయభక్తులు కలిగి మనం తీర్చుకోవాలని మనల్ని అందరినీ దేవుని చేతికి అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన సహాయం కోరుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధమైన నా ప్రియ పరమ తండ్రి, నాయన హృదయ వాంఛలు తీరాలంటే నీ యందే మేము సంతోషించాలని చెప్పావు తండ్రి. అంతేకాకుండా సత్క్రియ ఎవరైతే చెయ్యరో వాళ్ళ వాకిట్లోనే పాపం ఉంటుంది అని చెప్పావు తండ్రి. పాపము మాలో ప్రవేశిస్తే మేమే దానిని ఏల్తామని కూడా చెప్పారు తండ్రి. నాయన ఈ విధంగా పాపాన్ని మేము ఏలకూడదు, కానీ దేవుని సంతోష పెట్టేటట్లు మేము దేవుని యందే సంతోషపడేటట్లు మమ్మల్ని అందరినీ కూడా మేలైనదే మేము చేయగలిగేటట్లు, జీవానుసారమైనటువంటి ఆత్మతో మేము శరీర క్రియలను చంపగలిగినట్లు, మేమందరము నిన్ను చేరుకునేదాకా ఈ విధమైనటువంటి సంతోషాన్ని నీకు కలిగించేటట్లు మమ్మల్ని అందరినీ చేతికప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is always near, with open arms he's